రావణుడిని చూసి సీతాదేవి ఎందుకు ఒక గడ్డి మొక్కను చూపిస్తుందో మీకు తెలుసా? అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు రావణుడు సీతాదేవి దగ్గరికి వచ్చి ఆమె మనసు మార్చేయాలి అని అనుకునేవాడు. కానీ ప్రతిరోజు రావణుడు రాగానే సీతాదేవి కోపంగా తన కాళ్ళ దగ్గర ఉన్న గడ్డిలో నుంచి ఒక గడ్డి మొక్కని తీసి రావణుడికి చూపించేది. అయోధ్యలో పెళ్లి అయ్యాక ఒక సాంప్రదాయం ఉంటుంది. కొత్తగా పెళ్లి అయిన స్త్రీ ఒక మిఠాయి చేసి ఇంట్లో వాళ్ళకి తినిపియాలి. సీతాదేవి పెళ్లి అయ్యాక కీర్ చేసి రాజ్యంలో పెద్ద అయిన దశరథ మహారాజుకి ఇస్తుంది. దశరథుడు కీర్ తింటూ ఉండగా ఒక గడ్డి మొక్క వచ్చి ఆ కీరులో పడిపోతుంది. ఆ గడ్డి మొక్క చూసి సీతాదేవికి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ గడ్డి మొక్క వైపు చూసింది. వెంటనే ఆ గడ్డి మొక్క బూడిద అయిపోతుంది. అది గమనించిన దశరథుడు అమ్మా ఇలా రా అని పిలిచి, అమ్మా నాకు ఒక మాట ఇవ్వు, ఇక నీ జీవితంలో ఎవరి వైపు ఇంత కోపంగా చూడను అని మాట ఇవ్వు. సీతాదేవి సరే అని నవ్వుతూ మాట ఇస్తుంది. అందుకే ఈ రావణుడు నాకు ఒక గడ్డి పోచతో సమానం. నేను తలుచుకుంటే ఒక క్షణంలో రావణుడిని దహనం చేసేయగలను. అలా చేస్తే నేను దశరథ మహారాజుకి ఇచ్చిన మాట తప్పిన దాన్ని అయిపోతాను అని ఆ గడ్డి మొక్కను చూపిస్తూ ఆమె ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అందరూ జై సీతామాత అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.